హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం సైజ్ బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీయాలి, అదేవిధంగా డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా సైజ్ బ్లౌజ్ నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా హైట్ని తీసుకుంటున్నాను. ఈ హైట్ వచ్చేసి నాకు 13.5 వరకు వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ని కొలుచుకుంటున్నాను. ఇలా బ్యాక్ సైడ్ వైపు చెస్ట్ లూజ్ని తీసుకున్నట్లయితే 16 ఇంచెస్ వరకు వచ్చింది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా చెస్ట్ లూజ్ని కొలుస్తున్నాను. హుక్స్ పట్టీ వైపు ఇలా ఆమ్ డౌన్ కింద ఒక మార్కింగ్ వేసుకొని హుక్స్ పట్టీ వైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 8.25 ఇంచెస్ వరకు వచ్చింది. అంటే 8.25ని 4 చేత గుణించినట్లయితే 33 ఇంచెస్ వరకు వస్తుంది. అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను వేస్ట్ లూజ్ని కొలుస్తున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి 27.5 ఇంచెస్ వరకు వచ్చింది. అంటే వేస్ట్ లూజ్లో 4వ భాగం వచ్చేసి 6.8 ఇంచెస్ అన్నమాట. ఇప్పుడు మనకిచ్చిన సైజ్ బ్లౌజ్ నుంచి షోల్డర్ పార్ట్ని కొలుస్తున్నాను. ఈ షోల్డర్ పార్ట్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ కొలతని తీసుకుంటున్నాను. ఈ ఆమ్ రౌండ్ కొలత వచ్చేసి 7.25 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ బ్యాక్ నెక్ హైట్ తెలుసుకోవడానికి నెక్ కింది భాగంని కొలుచుకుంటే నెక్ హైట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ డౌన్ పార్ట్ వచ్చేసి నాకు 4 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ను కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ కొలుచుకోవాలంటే ఇలా హుక్స్ పట్టి వైపు చిన్న మార్కింగ్ తీసుకొని హైట్ కొలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు వచ్చింది. అలాగే హ్యాండ్ లెంత్ను కొలుస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.25 ఇంచెస్ వరకు వచ్చింది. ఈ 10.25 ఇంచెస్ని ఇలా నోట్ చేస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్ లూజ్ని కూడా కొలుచుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ వరకు వచ్చింది. తీసుకున్న ఈ కొలతలతో డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక పేపర్ పైన ఈ కొలతలతో డ్రాఫ్టింగ్ చేస్తున్నాను. ముందుగా ఈ డబుల్ ఫోల్డింగ్లో కింది వైపు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పావించుతో ఒక లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా హైట్ని మార్కింగ్ చేస్తున్నాను. ఈ హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ కదా, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 13.75 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను. అదే మార్కింగ్ని ఇంకొక వైపు కూడా మార్కింగ్ చేసి స్కేల్తో ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. మనం హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కనుక హాఫ్ ఇంచ్తో ఇంకొక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు నెక్ డౌన్ పార్ట్ని మార్కింగ్ చేస్తున్నాను. నెక్ డౌన్ పార్ట్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పైకి మార్కింగ్ వేశాను. అదేవిధంగా షోల్డర్ మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను షోల్డర్ మార్కింగ్ వచ్చేసి 5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఇందులో 2.5 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసి అదేవిధంగా నెక్ పార్ట్ వచ్చేసి 2 ఇంచుల వరకు వస్తుంది. ఒక 1/2 ఇంచ్ వరకు మనం పైపింగ్కి ఖర్చుకి యాడ్ చేయాలి. అదేవిధంగా ఆమ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. షోల్డర్ డౌన్ 5.5 ఇంచులతో ఎల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్ని డ్రా చేయాలి. ఆ తర్వాత చెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 8.25 ఇంచెస్ కదా, 8.25 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే 1.5 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ వేయాలి. ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసి ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ షేప్ని డ్రా చేయాలి. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి 7.25 ఇంచెస్ కదా, నాకు ఒక 1 లైన్ తక్కువగా వచ్చింది. కాబట్టి మీకు తెలియడానికి మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసి కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ని చెక్ చేసినట్లయితే మనకు కరెక్ట్గా 7.25 ఇంచెస్ వరకు వస్తుంది. ఇలా మనకు ఆమ్ రౌండ్ అనేది సరిపోకపోయినట్లయితే చెస్ట్ లైన్ని జరుపుతూ ఆమ్ రౌండ్ కర్వ్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ని మార్కింగ్ వేస్తున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 6.8 ఇంచెస్. ఆ తర్వాత 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం మార్కింగ్ వేసి 1.5 ఇంచెస్ అనేది మార్జిన్ కోసం మార్కింగ్ వేశాను. ఆ తర్వాత డాట్స్ కోసం ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి డాట్స్ ఎంత దూరంలో వేయాలంటే
మనకు వచ్చిన చెస్ట్ లూజ్కి 10తో డివైడ్ చేసినట్లయితే 3.3 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ 3.3 ఇంచెస్ డిస్టెన్స్లో మనం డాట్స్ తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా డాట్ని మార్కింగ్ వేస్తున్నాను. డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. అదేవిధంగా మార్జిన్ వైపు 1/2 ఇంచ్ కొలతతో ఇలా క్రాస్గా మార్కింగ్ వేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ విడ్త్ని మార్కింగ్ వేస్తున్నాను. పైన నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచుల వరకు తీసుకున్నాను కనుక కింద నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ జారకుండా ఉండాలంటే షోల్డర్ వైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్తో క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఇలా పేపర్ పైన బ్యాక్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఉండేలాగా ప్లేస్ చేసుకొని చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్కేల్తో కింది వైపు భాగాన లైన్ స్ట్రైట్గా వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు, ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ వైపు ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ వైపు, ఆ తర్వాత నెక్ వైపు మార్కింగ్ వేసుకోవాలి. నెక్ దగ్గర ఇలా పొడవుగా లైన్ మార్కింగ్ వేసుకోవాలి పైకి వచ్చే విధంగా. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ తక్కువగా ఉంటుంది బ్యాక్ పార్ట్ కంటే, అందుకని ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసి పైన వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ వైపు నుంచి 2 ఇంచెస్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్స్ ప్రకారం ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ చేయడం ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా పట్టి కాజాపట్టి కోసం 1/2 ఇంచ్ మందం ఎక్స్ట్రా లైన్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం గీసిన మార్కింగ్లో 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ షేప్ని డ్రా చేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బ్రాడ్ కొందరు తక్కువగా తీసుకుంటారు, కొందరు ఎక్కువగా తీసుకుంటారు. ఇక్కడ మనము సైజ్ బ్లౌజ్ని బట్టి బ్రాడ్ కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ వరకు ఇలా లోగా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా చెస్ట్లో 4వ భాగాన్ని తీసుకొని, అంటే చెస్ట్లో 4వ భాగం ఇక్కడ మనకి 8.25 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా మెయిన్ డాట్ మార్కింగ్ వచ్చేసి 3.3 ఇంచెస్ డిస్టెన్స్లో మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ వేశాను. ఇక్కడ మనం తీసుకున్న ఈ చెస్ట్లో 4వ భాగం పాయింట్ని ఇలా మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా ఇటువైపు నుంచి 3.3 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. మీకు తెలియడానికి మాత్రమే. ఇక్కడ కింది వైపు నుంచి 1 ఇంచ్, సైడ్ జాయింట్స్ వైపు 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ డ్రా చేసిన తర్వాత కింది వైపు భాగాన విడ్త్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు వేస్ట్ లూజ్ వచ్చేసి 6.8 ఇంచెస్ కాబట్టి ఇక్కడ డాట్స్కి అలాగే కుట్లకు వదిలి 6.8 ఇంచెస్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువగా వచ్చినట్లయితే ఆ 1 ఇంచ్ మళ్ళీ మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ వేసుకోవాలి. హుక్స్ పట్టీ వైపు, అదేవిధంగా ఆర్మ్ రౌండ్ వైపు డాట్ మార్కింగ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా హుక్స్ పట్టీ వైపు వచ్చిన కొలతలో సగానికి మార్కింగ్ వేసుకొని ఇలా 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఉండే విధంగా డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసిన ఈ 2 డాట్లకి మధ్యలో ఒక డాట్ మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 3 డాట్స్కి డిస్టెన్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా
డాట్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసినట్లయితే మనకు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలో తెలుస్తుంది. ఇలా ప్లేస్ చేసినట్లయితే మనకి హుక్స్ పట్టీ వైపు ఎక్స్ట్రా రావాలి, అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు కూడా ఎక్స్ట్రా రావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ లెంత్ కోసం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకున్నా సరిపోతుంది, లేదంటే హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అక్కడ నుంచి 3.3 ఇంచెస్కి 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు 3 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేస్తున్నాను. ఇలా ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ షేప్ బెల్ట్ డ్రా చేయాలి.